దేవి శరన్నవరాత్రుల్లో రెండో రోజైన నేడు ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తోంది. శ్రీశైల భ్రమరాంబికాదేవి నవదుర్గా క్రమంలో బ్రహ్మచారిణిగా అనుగ్రహిస్తోంది. వరంగల్ భద్రకాళి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా కటాక్షిస్తోంది. బ్రహ్మాండ నాయకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన నేడు శ్రీనివాసుడు ఉదయం 9 గంటలకు దేవేరుల సమేతంగా బంగారు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతాడు. రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతుడై పెద్ద శేషవాహనంపై దర్శనమిస్తాడు. త్రిపుర సుందర్యై చ విద్మహే కామేశ్వరీ చ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రెండవ రోజు విజయవాడలో వెలిసిన అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అలంకారంతో మనం దర్శనం చేసుకోబోతున్నాం. అలాగే వరంగల్ భద్రకాళి అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం చేసుకుంటూ ఉండగా శ్రీశైలంలో వెలిసిన భ్రమరాంబ అమ్మవారిని బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనం చేసుకుంటాం. విజయవాడలో వెలిసిన అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో ఈరోజు మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించవలసిన నైవేద్యం చిత్రాన్నం పులిహోర. ఇది ఈనాటి నైవేద్యం. ఇక విశేషంగా బ్రహ్మాండ నాయకుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన క్షేత్రం తిరుమల దివ్యక్షేత్రం. వెంకటాది సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అటువంటి బ్రహ్మోత్సవాలు తిరుపతిలో ఈరోజు శ్రీవారిని ఉదయం బంగారు తిరుచి ఉత్సవం నిర్వహిస్తూ ఉండగా ఈరోజు సాయంత్రం పెదశేష వాహనం పైన స్వామివారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ మనకు దివ్య దర్శనాన్ని ఇస్తారు, మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో రెండవ రోజున ప్రత్యేకించి 3 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి బాలికకు మనం ప్రత్యేకంగా కుమారీ పూజ చేయాలి. ఇలా 3 సంవత్సరాల వయస్సు ఉండేటటువంటి బాలికకు ప్రత్యేకంగా మనం కుమారీ పూజ చేస్తే ధన సంపద లభిస్తుంది అని దేవీ భాగవతం చెబుతుంది. ఇలా విశేషంగా చెప్పుకుంటే అమ్మవారిని బాల రూపంలో, బ్రహ్మచారిణి రూపంలో, లేదా మరొక రూపంలో ఆలయ నిర్వాహక సభ్యుల విశ్వాసాల మేరకు, ఆలయ సంప్రదాయాల మేరకు మన ప్రాంతాలలో ఉండే ఆలయాలలో కూడా అమ్మవారిని విశేషంగా ఇలా అలంకరింపజేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ నవరాత్రి ఉత్సవాలలో అలంకారం ఎందుకు, విశేషాలు ఎందుకు అనే ప్రశ్నలు వేసుకుంటే మనఃప్రీతి, చక్షుప్రీతి అనేవి రెండూ ఉంటాయి. మనఃప్రీతి మనస్సుకు ఆనందం కలిగించేది, చక్షుప్రీతి కంటికి చర్మచక్షుస్సులకు ఆనందం కలిగించేవి అవుతాయి. చర్మేంద్రియములివి, కర్ణములివి, చెవులివి, కన్నులివి, శ్వాసం అంటే ముక్కు ఇది. ఇలా వేరువేరుగా ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒక్కొక్క దాన్ని మనం చూసినట్లయితే ఇవన్నీ భౌతికమైనవి కాగా వీటన్నింటికంటే కూడా అతీతమైనటువంటిది మనస్సు. ఆ మనస్సు ఏది చెబుతుందో దానినే మనం పాటించాలి అంటుంది సంప్రదాయం. దానికి మనఃప్రీతికరంగా అని చెప్పుకుంటే ఒక నైవేద్యం పెట్టాం, ఒక అలంకారం చేశాం. ఈ అలంకారం వల్ల కానీ ఆ నైవేద్యం వల్ల కానీ చక్షురింద్రియములు భౌతికంగా సంతృప్తి పడవచ్చును కాక వీటి ద్వారా మనస్సు కూడా ఆధ్యాత్మికమైన ఒక ఆనందాన్ని స్వీకరిస్తుంది. అందునిమిత్తమే అలంకారాలన్నీ కూడా. అలంక్రియతే అనేన ఇత్యలంకార అని కదా మనకు శాస్త్రం చెప్పే ప్రమాణం. విశేషంగా చెప్పేది మామూలుగా ఉండే అలంకారం, మామూలుగా ఉండే క్రియారూపాదులు, మామూలుగా ఉండేవి, నిత్యము ఉండేవి కాగా మామూలు మాటలే. ఆ మాటలకు కొద్దిగా శ్లోకములు, ఉపమానములు, విశేషంగా ఏవైనా ఉక్తులు చేర్చినట్లయితే అలంక్రియతే అలంకారం ఏర్పడుతుంది ఆ వాక్కులో. అవి అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు, ఇవన్నీ భౌతికంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ అమ్మవారికి అలంకారాలు ఏమిటి అంటే అమ్మవారు ఒక్కటే. మన మనఃప్రీతికరంగా మనం చేసేటటువంటి సకల విధములైన ఉపచారములను ఆ తల్లి స్వీకరిస్తుంది, మనలను అనుగ్రహిస్తుంది. కనుక ఈరోజు మనం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అలంకారంలో
దర్శనం చేసుకుందాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో వాడవాడల బతుకమ్మ కోలాటాలను కూడా ప్రత్యేకంగా మనం తెలుసుకుందాం. చోళ దేశాన్ని పరిపాలించే రుక్మాంగదుడు అనే మహారాజు, అతని ఇల్లాలు సత్యవతి, వారి కుమార్తె బ్రతుకమ్మ ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పువ్వులతో శ్రీచక్రం వలె ఏర్పాటు చేసి ఈ ప్రాంతం వారంతా కూడా ఇలా అర్చనలు చేస్తారు. ఏ రూపంలో ఏ విధంగా అర్చించినా అన్నింటి పరమార్థం ఒక్కటే, అది అమ్మవారి సేవ. ఈరోజు మనం అమ్మవారికి ప్రీతికరంగా చిత్రాన్నం పులిహోర నైవేద్యంగా సమర్పిద్దాం. శ్రీవారి అనుగ్రహాన్ని అలాగే అమ్మవారి అనుగ్రహానికి కూడా మనం పాత్రలమవుదాం. అందరి శుభాన్ని కోరుకుందాం. శుభమస్తు.